ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినాం. ఈ దినం పరిశుద్ధమైన దినం, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన దినం, ఆదివార దినం. ఈ దినం యొక్క ప్రాముఖ్యతను అనుసరించి మనం దేవుని మాటలను, దేవుని వాక్యమును మనం ధ్యానిస్తాం. అది మార్కు శుభవార్త 10వ అధ్యాయము 26, 27 లేఖనములను మనం చదువుకుందాం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యము అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. చూడండి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. అందుకు ప్రభువు వారు అంటున్నాడు, మరి దేవుని యందు నీవు స్థిరమైన విశ్వాసిగా దేవునిలోనూ దేవునితోనూ నువ్వు జీవించగలిగినట్లయితే నీకు సాధ్యం. నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాధ్యము కాదు. నీవు సమస్తమును సాధ్యము చేసుకోగలవు. అందుకే ప్రభువులు వారే స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏ నాడైతే మనము లోకమును, లోక సాంగత్యమును, లోకముతో స్నేహించడమును, లోకమును ప్రేమించడమును ఎప్పుడైతే విడిచిపెడతామో, ప్రభువుకు స్థిర విశ్వాసిగా, నమ్మకస్తుడుగా, ప్రియమైన స్నేహితుడుగా నువ్వే దినమైతే మారుతావో నీకు సమస్తమును సాధ్యమే. రక్షణ పొందడం కూడా సాధ్యమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అసాధ్యం అనేది అస్సలు ఉండదు. అందుకు ప్రభువులు వారు స్పష్టంగా నిన్ను ఒకటి అడుగుతున్నాడు, నీ మదిని, నీ హృదిని, అంతేకాదు నీవు సమస్తమును దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఖచ్చితంగా అసాధ్యం అనేది ఈ లోకంలో లేదు. నీకు సమస్తమును సాధ్యము చేసుకోగలవు. ప్రభువులు వారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అందుకే నిన్ను ప్రభువులు వారు లోకము నుండి వేరు చేసి, లోక మనుష్యుల నుండి నిన్ను వేరుపరుచుకొని, మరి తనకు అనగా క్రీస్తు మార్గములో నడిచేవాడుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యొక్క మార్గములో, క్రీస్తుకు మాదిరికరమైన జీవితంలో నువ్వు నడుచుటకు ప్రభువులు వారు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, అట్టి క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి నీకుంట ఈ లోకంలో ఏది కూడా అసాధ్యమనే మాటే నీకు ఎదురవదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, అందుకే లోక మనుష్యుల నుండి, లోకములోని చెడు నుండి నిన్ను వేరు చేసి మంచిలోనికి మార్చుకున్నాడు. మంచికి నిన్ను దగ్గర చేశాడు. అట్టి దగ్గర చేసినటువంటి నిన్ను మరి ప్రభువులు వారు స్నేహించడం మొదలు పెడుతున్నాడు. నీతో ఆయన సాంగత్యము, సన్నిహిత సంబంధము నీతో దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే నువ్వంట ఏ దినమైతే లోక వ్యామోహాన్ని, మనుషుల యొక్క వ్యామోహాన్ని, ధనధాన్యముల యొక్క వ్యామోహాన్ని, ఐశ్వర్యముల యొక్క వ్యామోహాన్ని ఏ దినమైతే నువ్వు విడిచిపెడతావో, దేవుని మీద నీకు వ్యామోహం పెరుగుతూ ఏనాడైతే పెరుగుతుందో, దేవునిలో నేను జీవించాలనే వ్యామోహం నీలో ఏ తపనైతే నీలో మొదలవుతుందో, ఆనాటి నుండి అంట నీవు క్రీస్తు మార్గంలో స్థిరముగా
నడుస్తావని, స్థిర విశ్వాసగా నీవు ఉంటావని, నీకు రక్షణ అనేది సులభతరం అవుతుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుకే ప్రియమైన విశ్వాసులారా, మీరు స్థిరమైన విశ్వాసంలో మనం ఉన్నామా, అస్థిరమైన విశ్వాసంలో మనం జీవిస్తున్నామా అనేది మనము మననము చేసుకోవాలి. మనలను మనము పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైంది అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అందుకే ప్రభువులు వారు అంటున్నాడు ఈ దినమున, మరి నీవు విశ్వాసమైన ఎడల సమస్తమును నీకు సాధ్యమే. అందుకే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. అట్టి దేవునిలో స్థిర విశ్వాసిగా జీవించుతున్న నీకు, అంటే విశ్వాసులకు రక్షణ పొందుట సులభం, రక్షణ పొందుట అసాధ్యము కాదు, సాధ్యమే. అందుకే ప్రభువు వారి దినమున మనతో అందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏ రీతిగా లోకానికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనుకున్నాం. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అనేక సందర్భాలలో ఈ వాక్యమును మనం చర్చించుకున్నాం, ఉపదేశించుకున్నాం. చూడండి, ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానించిన దినములు కూడా ఉన్నాయి. అయితే అదే మార్కు శుభవార్తలో అంటున్నాడు, 10వ అధ్యాయము 45లో ప్రభువులు వారు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానెను. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, టు గివ్ హిజ్ లైఫ్ యాజ్ ఏ ర్యాన్సమ్ ఫర్ అవే. చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను. ఈ రీతిగా ప్రభువులు వారు వచ్చారు. అనేక మంది ఈ లోకములో జనుల యొక్క పాప పరిహారము జరిగించడానికి, అనేకుల కొరకు విమోచించి తన్ను తాను విమోచించుకొని క్రయధనముగా ఇచ్చించి తన ప్రాణాన్ని ఇచ్చుటకునే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఈ మాట ప్రతి నోట, ప్రతి విశ్వాసి ఇంట, ప్రతి విశ్వాసి నోటన ఏ దినమైతే మనము ఆత్మ సంతృప్తిగా స్థిర విశ్వాసము చేత ఇది కరెక్ట్ అని ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు రక్షణ పొందడం సులభం. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ రీతిగా ప్రభువులు వారు మరి ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము, మన యొక్క పాపముల నుండి, మన మరణము నుండి మనల్ని విడిపించడానికి, మనలను సజీవుల లెక్కలో ఉంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును హెచ్చించాడు, మన కొరకు ఇచ్చాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆ శిలువ యాగములో మరణించాడు, మన కోసమే మరణించాడని అట్టి విశ్వాసిగా ఈ లోకంలో నువ్వు జీవించాలంట. అలా జీవించగలిగితే, అట్టి విశ్వాసము నీలో ఉంటే, నా కొరకు ప్రభువులు వారు వచ్చారు, నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టిన ఆ ప్రభువు కొరకు నేను ప్రాణం పెట్టగలిగిన వాడిగా ఉన్నానా లేదా అనేది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువులు వారిని స్థిరముగా విశ్వసించినట్లయితే నీవు ప్రభువును నిజముగా స్నేహించినట్లు, ప్రభువుకు నిజముగా నువ్వు సన్నిహితుడుగా ఉన్నట్టు, అంతేకాదు ప్రభువులో నువ్వు వారసత్వం కలిగి ఉన్నట్లు అప్పుడు నీకు సాధ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, అయితే ముందు నీవు నమ్మకమైన విశ్వాసిగా మారాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మకమైనటువంటి విశ్వాసిగా ప్రభు వారికి నువ్వు మారాలి.
అట్టి మారిన నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవించినటువంటి నీవు ఏ నాడు కూడా ప్రభు యొక్క మార్గమును వమ్ము చేయకూడదు. క్రీస్తు మార్గంలోనే నడవాలి. మరి అలా నడవాలంటే మొట్టమొదటగా నువ్వు విశ్వాసిగా మారాలి. నువ్వు విశ్వాసిగా మారాలంటే మొదట ప్రభువును గూర్చి సంపూర్ణముగా నువ్వు తెలుసుకోవాలి. ప్రభు అనే క్రీస్తును గూర్చి సంపూర్ణముగా నువ్వు తెలుసుకోవాలి. చూద్దాము మరి ఎలా. చూడండి, నంబర్ 1, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై కన్యక అయిన మరియ గర్భమున పుట్టాడని అనియు. రెండవదిగా 33.5 సంవత్సరములు పరిచారము చేయుటకే వచ్చినాడనియు. అంతేకాకుండా మరి పిలాతు ద్వారా న్యాయము తీర్చబడి మరి శ్రమ పొంది శిలువ మరణము పొందినాడనియు. అంతేకాకుండా శిలువలో మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడినాడనియు. సమాధిలో నుండి 3వ దినమున లేచి పాతాళమునకు చేరి మృతులైన వారిని లేపినాడనియు. మరియు పరలోకమునకు చేరి తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం నందు కూర్చున్నాడనియు. చనిపోయిన వారికి మరియు జీవించుచున్న వారికి న్యాయము తీర్చుచున్నాడనియు నీవు నమ్మాలి. ఇది నమ్మకం. ప్రభువైన క్రీస్తు అంటేనే నమ్మకం అండి. ప్రభువైన యేసుక్రీస్తు అంటేనే నిజం. ప్రభువైన యేసుక్రీస్తు అంటేనే సత్యం. అయితే ఈ సత్యమును నువ్వు నమ్మగలిగితే ఆ సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. నీకు ఈ లోకంలో సమస్తమును సాధ్యమే, పరలోకములో కూడా నీకు సమస్తమును సాధ్యమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినమున మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన క్రీస్తు మార్గములో జీవించుతున్న జనులారా, ప్రభు స్పష్టంగా 7 నీకు గుర్తుండాలి. 7 నీకు గుర్తుండాలి. గుర్తుండి ఇది నిజం, క్రీస్తు యేసు అనే మాట నిజం. ఆయన నిజముగా దేవుడై ఉన్నాడు. ఆయనే నిజముగా రక్షకుడై ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అయి ఉన్నాడని నీవు స్థిరమైన విశ్వాసిగా ప్రభు క్రీస్తునందు నువ్వు నివసించగలగాలి. అప్పుడు మాత్రమే అన్నీ సాధ్యమని దేవుడు అంటున్నాడు. అంతేకాదంట, పరిశుద్ధాత్మ ఐక్యతను, పాప పరిహారమును నమ్మిన వాడివై మరి క్రైస్తవ మార్గంలో జీవించేవాడిగా నువ్వు ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇలా ఏ దినమైతే నువ్వు ప్రభువులో ఉంటావో, ఇలా ఏ దినమైతే ప్రభువునందు జీవిస్తావో, అప్పుడు ప్రభు సమస్తమును నీకును సాధ్యం అవడానికి ఒక మార్గమును ప్రభువులు వారు క్రియేట్ చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు నీవు మనుషులలో అస్సలు చేరవు. నువ్వు విశ్వాసివి, పరిశుద్ధుడవు, అయితే దేవుని సహవాసివి. నువ్వు విశ్వాసవు, పరిశుద్ధుడవు, దేవునితో సహవాసివి నీవు. అందుకే అంటున్నాడు,
ఇప్పుడు లోకములో లోకములో నీకున్న సర్వము, నీకున్న గర్వము, నీకున్న గమ్యము శూన్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే ప్రభువుతో నువ్వు స్నేహిస్తావో ఈ లోకంలో ఉన్నటువంటి సర్వం, ఈ లోకంలో నీకున్న గర్వం, ఈ లోకంలో నీకున్న స్నేహం సమస్తము ఈ లోకంలో శూన్యమంట, సున్నాతో సమానం. మీ లోకంలో సమస్తమును శూన్యం. అందుకే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు పరిశుద్ధ లేఖనముల్లో స్పష్టంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. మార్కు శుభవార్తలో మరి 10వ అధ్యాయంలో 46 నుండి 50 లేఖనంలో 52వ లేఖనం వరకు కూడా ఒక వ్యక్తిని చూపిస్తాడు. మరి ప్రభువుల వారు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యెరికో నుండి బయలుదేరుచుండగా తేమయి కుమారుడు భర్తిమయి అని గుడ్డివాడు, గుడ్డి భిక్షకుడు కూర్చుని ఉండుట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రభువు ఆ దారిన వచ్చుచుండగా నజరేయుడైన యేసు వచ్చుచున్నాడనే ఆ శబ్దము ఎప్పుడైతే భర్తిమయి ఈ గుడ్డి భిక్షకుడు విట్టాడో అప్పుడు నజరేయుడైనటువంటి యేసు ఈ దారిన వచ్చుచున్నాడా అని కెవ్వున కేక వేస్తాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, కరుణింపుము అని కేకలు వేస్తూ ఉంటే ప్రభువుల వారు నిలబడిపోతున్నారు. ప్రభువుల వారు ఆ కేక విని నిలబడిపోయాడు. వానిని పిలవండి అని ప్రభువుల వారు చెప్పగానే వారు ఆ గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. ఏం చెప్తున్నారు తెలుసా? నీవు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పిలుచుచున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. పిలుచుచున్నాడు, లెమ్మని రమ్మని చెప్పారు వాళ్ళు. నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రభువుల వారు నిన్ను పిలుస్తున్నాడు, లే రా అని పిలవడం జరిగింది. మరి చూడండి, పిలిచిన ఎప్పుడైతే ప్రభువుల వారు మరి గుడ్డివాణిని పిలవమని భర్తిమయిని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే ఆ గుడ్డివాడు లేచి, చూడండి మార్కు సువార్త 10 నుంచి 10వ అధ్యాయంలో 50 నుంచి 52 లేఖనాలు చదువుకుందాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను చూపు పొంది వెంట వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భర్తమై గుడ్డివాడు తాను పరుచుకున్నటువంటి భిక్ష కోసం పరుచుకున్నటువంటి ఆ వస్త్రమును, ఆ బట్టను ఇసిరి పడవేసి, దిగ్గున లేచి బట్టను విసిరి పడవేసి ప్రభువును వెంబడించి పరిగెత్తాడు. ప్రభు అడుగుతున్నాడు, నీకు నేనేం చేయాలి చెప్పమంటే, ఇదిగో ఈ గుడ్డితనము నుండి నాకు విడుదలను దయచేయి ప్రభువా అని బోధకుడా అని అడిగిన మరుక్షణము నీ విశ్వాసము నిన్ను
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభువును వెంబడించాలంటే ఏముండాలో తెలుసా? మొట్టమొదటగా విశ్వాసకు ఉండవలసిన అవసరం లక్షణం. ప్రభువును నువ్వు వెంబడించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జనాంగమైనా సరే, ఏ ప్రజలైనా సరే ప్రభువును వెంబడించాలంటే మొదట ధైర్యం ఉండాలి. అందుకే నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. ముందు ప్రభువుని వెంబడించాలని నీకు ధైర్యం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ధైర్యం లేకపోతే ప్రభువులోకి రాలేవు. ధైర్యం ఉండాలి. జీవించాలనే ధైర్యం ఉండాలి, నటించాలనే ధైర్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నటించే ధైర్యం కాదు, జీవించే ధైర్యం ఉండాలి నీలో. ప్రభువుని వెంబడించాలంటేనే ధైర్యం ఉండాలి. ప్రభు మార్గంలో నడవాలంటే ధైర్యం ఉండాలి. క్రీస్తు మార్గం అంటే ధైర్యముతో కూడుకున్నటువంటి పని. ధైర్యముగా లేవగలిగినటువంటి భిక్షకుడిని చూస్తున్నాం, గుడ్డివాడిని చూస్తున్నాం మనం. బర్తిమాయి బట్టను విసిరి పడేశాడు. మరలా దాన్ని కొనుక్కోవాలి, తెచ్చుకోవాలంటే ఆ గుడ్డివాడికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ మొదట ధైర్యం తెచ్చుకున్నాడు, బట్టని విసిరి పడేశాడు, ప్రభువును వెంబడించాడు. ప్రభువును బోధకుడా నా గుడ్డితనం తీసేయన్నాడు, గుడ్డితనం తీసేశాడు. వెంటనే గుడ్డితనము విడిచిన మరుక్షణం చూపు పొందాడు, ప్రభువునే వెంబడించాడు. అది నిజమైన విశ్వాసకు ఉండవలసిన లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు ధైర్యంగా ప్రభువులో అడుగులు వేస్తున్నావా? ప్రభువును మార్గమును అనుసరిస్తున్నావా? క్రీస్తు మార్గములో నడుస్తున్నావా లేదా? అట్టి ధైర్యం నీలో ఉందా? సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని ప్రభువు వారు అడుగుతున్నాడు ఈ దినమున. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఈ దినమున, నీలో ధైర్యం ఉందా? ఏమో నీలో ధైర్యం లేదు. ఏమో నేను ఈ లోకాన్ని విడిచిపెడితే, లోక మనుషులను విడిచిపెడితే నేను ఎలా బ్రతకాలనే ఆ యొక్క అనుమానంతో ఈ లోకంలో బ్రతికేస్తున్నావు. అవును, ప్రభువును వెంబడించడానికి ధైర్యం కావాలి. అట్టి ధైర్యంతో ప్రభువుని వెంబడించగలిగితే ఈ లోకంలో ఏమున్నా సరే ఇది నాకు అవసరం లేదు, నాకు ప్రభువు కావాలి, ప్రభువులో నేను స్థిర విశ్వాసిగా జీవించాలి, ప్రభువునే నేను వెంబడించాలనే సంకల్పము, ఆయన మార్గంలో నడవాలనే సంకల్పం. అందుకే ప్రభువులు వారు ఒకే మాట అన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. చూడండి, మరి మార్గం ఆయనే, సత్యం ఆయనే, ఆయనే జీవము. అట్టి జీవం ఇచ్చినటువంటి దేవుని నువ్వు వెంబడించలేకపోతే నీ ధైర్యం ఏ పాటిది ఈ లోకంలో? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ ధైర్యం ఏ పాటిది? కళ్ళుండి గుడ్డి విశ్వాసిగా బ్రతుకుతున్నటువంటి నీ ధైర్యం గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిమయికి ఏ పాటి నువ్వు సాటి కాగలవు? ఏమాత్రం ఆ గుడ్డి భిక్షకుడితో సాటి కాగలవా? కళ్ళున్నాయి కానీ ఇంకా గుడ్డివాడిగా నువ్వు బ్రతుకుతున్నావు. కళ్ళు లేవు. అటు గుడ్డి భిక్షకుడు బర్తిమయి ధైర్యము తెచ్చుకుని ప్రభువుని వెంబడించాడు. ఇది ధైర్యం. ఈ ధైర్యం లేకపోతే ఈ లోకంలో నువ్వు గుడ్డివాడిగా మనుషుల్లోనే బ్రతుకుతూ ఉంటావు, మనుషులలోనే బ్రతుకుతూ ఉంటావు. అందుకే ప్రభు అడుగుతున్నాడు, మరి నువ్వెక్కడ? హూ ఆర్ యు? వేర్ ఆర్ యు? నువ్వెవరు అసలు? నువ్వెక్కడ? అందుకే ప్రభు అంటున్నాడు ఈ దినమున, ఆయన ఏం చేశాడు? ఇమీడియట్లీగా ఇసిరి పడేశాడు, బట్టను ఇసిరట్ట పడేశాడు ఇమీడియట్లీగా. ఎక్కడ వెనుక తిరిగి చూడలేదు. నాకు ప్రభు మార్గమే కావాలి, క్రీస్తు మార్గంలో నేను వెళ్ళాలి, నా కళ్ళు రావాలి, క్రీస్తును చూడాలి, సత్యాన్ని గ్రహించాలి. ఇది గుడ్డి వాడుకున్నటువంటి లక్షణం. మరి కళ్ళుండి మనకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈ లోకంలోనికి వెళ్ళాలి, లోకంలో మనుషుల్ని వెంబడించాలి, లోకంలో ఉన్నదంతా అంతా కావాలి నాకే. ఇది కళ్ళున్న వాడితో చేస్తున్నటువంటి విశ్వాసులు చేస్తున్నటువంటి పని. అందుకే ప్రభు అంటున్నాడు ఈ దినమున, సత్యంలోనికి నడవాలంటే ధైర్యం కావాలి. అంతేకాదు, అట్టి ధైర్యంతో తన్ను తాను ప్రభువుకు సమర్పించుకోవాలి. తన్ను తాను ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి.
ఎప్పుడైతే ఈ గురుడి భిక్షకుడు తన్ను తాను ప్రభువులో ధైర్యంగా ప్రతిష్ఠింపబడ్డాడో, తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడో, మరుక్షణం క్రీస్తును వెంబడించాడు. అసాధ్యం అన్నది సాధ్యం చేసుకున్నాడు. అతను జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు. మరి అట్టి సాధ్య అసాధ్యాలను మనం గ్రహించలేకపోతున్నాం. కారణం మనలో ఉన్నటువంటి అవిశ్వాసం, అవిటితనం. అవిశ్వాసం అనే అవిటితనంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. విశ్వాసులైనటువంటి సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడు ధైర్యం చేయలేకపోతున్నాడు క్రీస్తు మార్గంలో నడవడానికి. అవును, నిజమిది. విశ్వాసులు మనం చెప్పుకుంటూనే అవిశ్వాసం అనే అవిటితనంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. గురుడితనంతో మనం జీవిస్తున్నాం. విశ్వాస జీవితాన్ని సంతరించుకున్నటువంటి గురుడివాడు సమస్తమును సాధ్యం చేసుకోగలిగాడు. అసాధ్యమైనది నా జీవితంలో లేదన్నాడు ధైర్యముతో. మరి నువ్వు అధైర్యపడుతూ అవిశ్వాసిగానే ఈ లోకంలో బ్రతికిడుస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి కళ్ళుండి సత్యాన్ని గ్రహించు. కళ్ళున్న ప్రతి విశ్వాసి సత్యాన్ని గ్రహించగలిగితే ఖచ్చితంగా వారి యొక్క జీవితము రక్షణ మార్గంలోనే నడుస్తుంది. అందుకే అధైర్యంతో అసత్యములో విశ్వాసులు అవిశ్వాసులుగా కూరుకుపోతున్నారు. మనుషులలో కూర్చబడుతున్నారు. అందుకే వారు ఇంకా అవిటితనంతో గుడ్డి వాళ్ళు కానీ ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మనం విశ్వాసులు మనబడుతున్నటువంటి సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవ మార్గంలో జీవిస్తున్నటువంటి జనులు అవిటితనంలో ఉన్నారా లేదనేది పరిశీలించుకోవాలి. మనం అవిటితనంతో అవిశ్వాసంతో జీవిస్తున్నామా క్రీస్తులో? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి, యోహాను శుభవార్తలో ప్రభువు వారు స్పష్టంగా మాట్లాడుతున్న ఒక మాట, 17వ అధ్యాయము 17వ లేఖనం. Sanctify them in the truth, your word is truth. చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యం. ప్రభు అంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధులు కారు. చూడండి, అంటే 17వ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 17:17లో యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ లేఖనం ఏం చెప్తుందంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యం. 16వ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎప్పుడైతే ప్రభువునందు నువ్వు ధైర్యం తెచ్చుకొని క్రీస్తు మార్గంలో నడవడానికి నువ్వు సిద్ధపడ్డావో ఆనాటి నుండంట నువ్వు లోక సంబంధి కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. లోక మనుషులతో నీకు సంబంధం తెగిపోయింది. ఇప్పుడు దేవునితోనే నీకు సంబంధము ముడిపడింది. అందుకే నువ్వు దేవునికి సంబంధివి. అందుకే నువ్వు సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నావు. సత్యమందు నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు. అందుకే ప్రభు యొక్క వాక్యమే సత్యం. ఇది ప్రభు యొక్క వాక్యమే సత్యము. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. ప్రభు యొక్క వాక్యం సత్యం.
అందుకే ఆ సత్యమైన వాక్యానికి నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నావు. ఇక్కడ గుడ్డివాడు కూడా చేసింది అదే పని. ధైర్యము తెచ్చుకున్నాడు, తాను సత్యమునకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. ప్రతిష్ఠింపబడ్డ తను దేవుని సంబంధం అయిపోయినాడు, లోక సంబంధమే తెగిపోయింది. అందుకే ప్రభు యొక్క మార్గమును, క్రీస్తు మార్గమును వెంబడించాడు, క్రీస్తు మార్గంలోనే నడిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటున్నాడు, అందుకే ప్రభు ఈ దినమని అంటున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్టి ధైర్యము తెచ్చుకొని వాక్యము సత్యమని నమ్మి ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎవరైతే ధైర్యము తెచ్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ప్రతిష్ఠ చేసుకున్నారో అట్టి వారంట దేవుని సంబంధులు. వీరు లోక సంబంధులు కాదు, వీరు లోక సంబంధులు అస్సలు కాదు. అందుకే దేవుడు ఇక్కడ సత్యం, దేవుడు ఇక్కడ సత్యం. అసత్య లోకంలోకి, ఈ అసత్య లోకములోనికి, అసత్యమైనటువంటి లోకములోనికి వచ్చి ప్రభువులు వారు జీవించాడు. ప్రభువులు వారు అసత్యమనే లోకంలోకి వచ్చి జీవించారు, అసత్యమైన లోకంలోనే ఉన్నారు. ఈ అసత్య లోకంలో జీవించుతున్న ఈ మనుషులను సత్యమనే దేవుని చెంతకు నడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తాపన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సత్యము గ్రహించే జ్ఞానమును ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే, ఆ సత్యమునే మనము ఈ దినమున అజ్ఞానంగా మార్చేసుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. సత్యాన్ని గ్రహించలేక ఎన్నాళ్ళు ఈ లోకంలో మనం జీవిస్తాం. ఆ సత్యం అనే ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించలేక, ఆయన ఇచ్చే జ్ఞానమును మనం పొందుకోలేక ఈ లోకంలో అసత్యములోనే మగ్గిపోతున్నాం, అజ్ఞానంలోనే మగ్గిపోతున్నాం, అజ్ఞానంలోనే మనం త్రుంచివేయబడుతున్నాం, అజ్ఞానంలోనే త్రుంచి నరకంలోనికి వేయబడుతూ ఉన్నాం. చూడండి, ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదంట, సత్యాన్ని గ్రహించలేకే మనము ఆ సత్యం అనే వెలుగును చూడలేకపోతున్నామంట. మనము చీకటిలోనే జీవిస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో ప్రభువు వారంటారు, చీకటితో వెలుగుకు పొత్తియేలా అంటారు. నిజమే, చీకటితో సాంగత్యం చేయడం వలన వెలుగును మనము గ్రహించలేకపోతున్నాం. ఆ వెలుగు, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచున్నది, ప్రతి మనిషిని హృదయమును వెలిగించుచున్నటువంటి ఆ వెలుగును ప్రతి మానవుడు గ్రహించలేకపోతున్నాడనే వాక్యమే మనకు సారాంశంగా తెలియజేస్తూ ఉంటే, అట్టి వాక్యాన్ని మనము ఇంకను గ్రహించలేకపోతున్నాం. గ్రహించలేక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యం, ఈయన లోకంలోనికి వచ్చినదాన్ని కూడా సత్యమే. అసత్యమును రూపుమాపడానికి సత్యమనే వెలుగుతో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, ఇది నిజం. అయితే అంట, ఈ సత్యమనే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు మట్టిని మనిషిగా రూపొందించి, మనిషికి జీవమునిచ్చి, జీవాత్మను ఊది మనిషిగా ఈ లోకంలో జీవించడానికి ఆయన ఒక మనిషిని తన రూపంలో తయారు చేసుకుంటే, మరి అట్టి సత్యమును గ్రహించలేని మనం, అసత్యంలో ఉంటున్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మట్టిని మనం దేవుడిగా మార్చుకొని, ఆ దేవుడిగా మనం మార్చుకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క పాదాల చెంత మనం రూపొందించుకున్నటువంటి మట్టితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రూపాన్ని మనం ఈ దినం పూజిస్తున్నాం. ఆ పాదాల చెంత అరులు చాస్తూ దీన మనస్సు కలుకొని ఆ మట్టి ఏమి ఇస్తాదా అని ఎదురు చూస్తున్నామంట. హల్లెలూయా. చూడండి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి
మొద్దులు, మనం ఏర్పాటు చేసుకున్నట్టు రాళ్ళు రప్పలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రూపాలు మనల్ని ఏలుతున్నాయి. నిజముగా ప్రభుని యేసుక్రీస్తు వారు సత్యం ఏలాలి మనల్ని. అసత్యం మనం ఏలుతుంది కాబట్టి మనం ఇంకా కూడా అసత్యంలోనే జీవిస్తున్నాము. అంటే ఆ వెలుగును గ్రహించలేక చీకటిలోని మనం మగ్గిపోతున్నాం అనేది ఇది స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి వాక్యం. అందుకే ప్రభు అంటున్నాడు, నిజముగా వెలుగును చూడాలంటే కళ్ళు కావాలి. మరి నిజముగా వెలుగును చూడాలంటే కళ్ళు కావాలి. ఆ కళ్ళు కావాలని ప్రాధాన్యపడిన వాడు ఒక గురుడి భిక్షకుడిని మనం చూసాం. అయితే నిజముగా కళ్ళుండి మనము చీకటిని చూడాలని ఆశపడుతున్నాం. నిజముగా కళ్ళుండి మనం గుడ్డోళ్ళు అయిపోవాలని ఆశపడుతున్నాం. ఆ గుడ్డితనంతోనే అవిడితనంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇది యథార్థమైన సత్యం. ఒక గుడ్డివాడు కళ్ళుండి వెలుగును చూడాలనుకున్నాడు. కళ్ళున్న మనము గుడ్డివాడే అవిటితనంతో చీకటిలో జీవించాలని మనం ఆశపడుతున్నాం. ఏది కరెక్ట్? ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి మనిషి కూడా జ్ఞానముతో ఆలోచించాలి. ఈ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు నిజమైన దేవుడు, ఆయన సత్యం. అందుకే ఎప్పుడైతే నీవు నేను మనం చీకటినే అంటే పాపాన్నే కోరుకుంటామో అప్పుడు అసత్యంలోనే మనం మగ్గిపోతామంట. అసత్యంలోనే మగ్గిపోతూ మనుషులకే ప్రాధాన్యం ఇస్తూ ఈ లోకంలో జీవిస్తాం. ప్రభుని క్రీస్తు యేసుకు ప్రాధాన్యత అసలు ఇవ్వవు. ప్రేమని విశ్వాసులారా, అదే ప్రభు అంటున్నాడు. ఏదన్నా ప్రభువు నందు విశ్వాసం ఉంచి సత్యాన్ని గ్రహించి వెలుగును నువ్వు చూడగలవు అనుకుంటే కళ్ళున్నటువంటి నీవు నిజముగా ప్రభు యొక్క జ్ఞానము కొరకు ఎదురు చూసే హృదయం కావాలి. ఆ హృదయం నీకున్న నాడు ప్రభుని యేసుక్రీస్తు నిజమైనటువంటి జ్ఞానంలో నిన్ను నడిపిస్తాడు. అంతేకాదంట, ఆ జ్ఞానం కొరకు అన్వేషణ చేయవలసిన అవసరం కూడా విశ్వాసికి లేకపోలేదు అంటున్నాడు. సత్యాన్వేషణ నీకు అవసరం. క్రైస్తవ మార్గంలో నడుస్తున్న ప్రతి విశ్వాసికి సత్య అన్వేషణ అవసరమని ప్రభు వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు చీకటిని విడిచి వెలుగులోనికి నడుస్తావు. క్రీస్తు మార్గంలో సమస్తమును నీ అంతట నువ్వు సాధ్యం చేసుకోగలవు. నీ రక్షణను నువ్వు క్రీస్తులో సాధ్యము చేసుకోగలవు. అసాధ్యమనే మాట నీ నోటన వినబడదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకే క్రీస్తు యేసుకు మాత్రమే సాధ్యం. క్రీస్తు యేసుకు మాత్రమే సాధ్యం అంటే క్రీస్తు ద్వారా క్రీస్తులో నివసించుచున్న నీకు, క్రీస్తుకు వారసుడుగా అనబడుతున్నటువంటి నీకు, అట్టి విశ్వాసకి సమస్తమును సాధ్యమే. అసాధ్యమనే మాట నీ నోట వినబడదు అని ప్రభువు వారు అంటున్నారు. అందుకే ప్రభు ఈ దినమున స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు దేవునిలో స్థిర విశ్వాసిగా జీవించగలిగినట్లయితే, నువ్వు ప్రభువును వెలుగును అనే సత్యమును గ్రహించగలిగినట్లయితే ఖచ్చితముగా సమస్తమును సాధ్యమే. మరి ప్రభువులు వారు ఈ దినమున అట్టి రక్షణను దేవుడు నీకు దయచేయునుగాక.